ఇవాళ మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం పెద్దలు కేశవరావు గారి నుంచి మొదలు పెడితే బట్టి గారు, పొన్నం గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ రకంగా మహేష్ గౌడ్ గారు, లేకపోతే నేను, యాదయ్య గారు, ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఇవాళ ఈ వేదిక మీద ఉన్నాం. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకొని ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బుర్రా వెంకటేశ్వరం గారు కూడా ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చిండు గురుకుల పాఠశాలలు. అంటే గురుకుల పాఠశాలల్ని తక్కువ అంచనా వేయకండి. ఈ రాష్ట్రానికి, దేశానికి నాయకత్వం అందించే విద్యార్థులను గురుకుల పాఠశాలలు అందించినాయి. అందుకే ఈ దేశాన్ని నిర్మించాలి అనంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మొట్టమొదట ప్రభుత్వానికి విద్యాశాఖకు ప్రాధాన్యత ఉండాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ని తీర్చిదిద్దాలి. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏ మాత్రం కూడా లోపాలు ఉండొద్దు. వాళ్ళకేదో దొడ్డు బియ్యంతోని ఏదో దిక్కులేని వాళ్ళకి పెట్టినట్టు పాసిపోయిన అన్నమో కూరగాయలను పెడితే చూసేది లేదు. సన్న బియ్యంతోని మంచి అన్నం మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి ఏ సన్న బియ్యం తింటున్నాడో మా తెలంగాణ గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ సన్న బియ్యంతో భోజనం పెట్టాలనే సంకల్పంతో సన్న బియ్యం పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళు పండించిన వడ్లను కొని మన తెలంగాణ గడ్డ మీద పండిన వడ్లనే బియ్యంగా మార్చి మా బిడ్డలకు భోజనం పెట్టాలి అని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చి సన్న వడ్లకు ఈరోజు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. మా పిల్లలంటే ఎవరికంటే తక్కువ కాదు. మా పిల్లలంటే తెలంగాణ ఆత్మగౌరవం. మా పిల్లలంటే ఈ దేశాన్ని నిర్మించే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు. మా పిల్లలంటే ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రజా ప్రతినిధులు అవుతారన్న ఆలోచన ఈరోజు మాకున్నది. ఆ గొప్ప లక్ష్యం కోసమే మన ప్రభుత్వం పనిచేస్తున్నది. 10 ఏళ్ళల్లో ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ నేను అడుగుతున్నా, ఎప్పుడైనా గత ముఖ్యమంత్రిని మీరు చూసిండ్రా? ఎప్పుడైనా కలిసిండ్రా? మీ మంత్రి అన్న మీ దగ్గరకు వచ్చిండా? ఎన్నడన్నా మిమ్మల్ని హైదరాబాద్ తెచ్చిండ్రా? ఎల్బీ స్టేడియంకి వచ్చిండ్రా? మీ మంత్రులను కలిసిండ్రా? మీ అధికారులను కలిసిండ్రా? ఎన్నడన్నా మీరు ఏం తింటున్నారు, ఎట్లున్నారని అడిగినరా? ఆనాటి ముఖ్యమంత్రి గారు మనోడు పెంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోతే డాక్టర్లను జైలు వేసిండ్రు. కానీ మీ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతే మాసాయిపల్లిలో బడికి వేస్తున్న బస్సు, రైలు గుద్దుకొని 30 మంది చచ్చిపోతే కనీసం కన్నీళ్లు కూడా గార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి. ఆ రోజు నుంచి ఈనాడు స్వయంగా మీరెన్నుకున్న ప్రజాప్రభుత్వంలో మీ రేవంత్ అన్నను డైరెక్ట్గా చెయ్యి కలిపి మీ అన్నగా మీరు కలిసి రాలేదా? మీ మధ్యలోకి ఇట్లా నడుచుకుంటూ వచ్చి మీ రేవంత్ అన్న మీతో చెయ్యి కలిపిండా లేదా? ఎందుకు అవకాశం వచ్చింది?